హలో అండి. ఈ వీడియోలో రీబౌండ్ నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్ ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానెల్‌లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే యూ వచ్చేసి హీని మీట్ అవుతుంది కదా! బేయు గురించి తెలుసుకుందాం అని చెప్పేసి. సో, హీ తనకు తెలిసిన విషయాలన్నీ క్లియర్‌గా యూకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. చిన్నప్పుడు ఆ విలేజ్‌కొచ్చిన తను, నేను అలాంటి అమ్మాయిని ఎప్పుడూ చూడలేదు. తను చాలా అందంగా ఉండేది. మేమందరం కలిసి చాలా రోజులు ఆడుకునేవాళ్ళం. తర్వాత హై స్కూల్‌లో జాయిన్ అయిన తర్వాత కొన్ని రోజులు బానే ఉంది. బట్ కొన్ని డేస్ తర్వాత సడెన్‌గా అందరూ తనని బుల్లీ చేయడం స్టార్ట్ చేశారు. తనకి పేరెంట్స్ లేరని చెప్పేసి, మేనర్స్ తెలీదు, ఎలా బిహేవ్ చేయాలో తెలీదు, ఏం తెలీదని చెప్పేసి అందరూ తనని బుల్లీ చేయడం స్టార్ట్ చేశారు. తను చాలా బాధపడేది. తన ఫ్రెండ్‌గా నేను ఎప్పుడూ తనకి సపోర్టివ్‌గా నిలబడలేదు. ఎందుకంటే నేను కూడా ఒక పిరికివాడిని కాబట్టి ఎంతమంది ఎన్ని మాటలు తననన్నా కూడా ఒక్కసారి కూడా నేను స్టాండ్ తీసుకోలేకపోయాను. తర్వాత నీ సిస్టర్ యూనివర్సిటీకి ఈసీటీకే వచ్చింది. ఆర్ట్ స్కూల్‌లో జాయిన్ అయింది. నేను కూడా ఈసీటీలోనే ఇంకొక యూనివర్సిటీ కాబట్టి ఒకరోజు తనని నేను అనుకోకుండా నైట్ చూసాను. వేరే అతను ఎవరో తనతో మాట్లాడడం, వాళ్ళిద్దరు మాట్లాడుకోవడం, అలాగే ఇద్దరు కలిసి లోపలికి వెళ్ళడం చూసాను. అప్పుడు నేనేమనుకున్నానంటే, తిను హై స్కూల్‌లో ఉన్న బేయు కాదు. నిజంగానే ఇప్పుడు వాళ్ళ రూమర్స్ బుల్లీ చేసి ఏ మాటలతో అయితే బుల్లీ చేశారో అలాగే మారిపోయినట్టుందని చెప్పేసి నేను అనుకున్నాను. తర్వాత నేను అబ్రాడ్ వెళ్ళిపోయాను. నాకు అంతగా తెలీదు. నాకు ఇంకొక విషయం ఏం తెలుసంటే, నాకు రోజు పారిపోతే మీ పేరెంట్స్ వాళ్ళే మళ్ళీ ఆ విలేజ్‌లో తనని తీసుకువెళ్ళి ఉంచారని చెప్పేసి తెలుసు. తర్వాత తను చనిపోయిందన్న న్యూసే నాకు తెలుసు అన్నట్టు అది చెప్తాడు. ఆ మాటలు చెప్పిన తర్వాత యూ ఏం చేస్తుందంటే, తనెంత బుల్లీ చేసినా కూడా ఒక్కసారి కూడా మీరు స్టాండ్ తీసుకోలేదు కదా! అసలు మీలాంటి వాళ్ళు ఉండబట్టే తనకి ఈ గతి పట్టింది. తను చనిపోయింది. తను తిరిగి రాదు. మీకు అర్థమవుతుందా అని చెప్పేసి, ఇలాంటి వాళ్ళతో నేను మాట్లాడుతున్నానని చెప్పి కోపంగా తను బయటికి వెళ్ళిపోతూ ఉంటే, తననాపి నేను ఒకటి ఇవ్వగలను నీకని చెప్పేసి బేయు డాన్స్ చేసిన వీడియో నా దగ్గర ఒకటుంది. ఈ క్యాసెట్ తీసుకో అని చెప్పేసి తనకిస్తాడు. వీళ్ళిద్దరు ఇలా మాట్లాడుకుంటూ ఉంటే, అప్పుడే మింగి ఇంకా తన ఇద్దరు ఫ్రెండ్స్ అటువైపు వెళ్తూ వీళ్ళని చూస్తారనమాట. మింగ్ సర్లే నాకెందుకని చెప్పేసి తన పాటికి తను వెళ్ళిపోతాడు. తినేం చేస్తుందంటే సీడీ దొరికింది కదా! సో, వెంటనే ఆ క్యాసెట్ చూద్దామని చెప్పేసి కంప్యూటర్‌లో పెట్టి వెళ్లి చూస్తుందనమాట. వాళ్ళ సిస్టర్ డాన్స్ వీడియో చూస్తుంది. ఎంత బాగా డాన్స్ చేసిందో. అది చేసే అప్పుడు తన చిన్నతనంలో ఆ స్టేజ్ పక్కనే తను కూడా ఉండిందనమాట. అదే గుర్తు చేసుకుంటూ కూడా ఉంటుంది. ఆ రోజు స్కూల్ అయిపోయిన తర్వాత వాళ్ళ పేరెంట్స్‌కి హెల్ప్ చేద్దామని చెప్పేసి తను వాళ్ళ షాప్‌కి వెళ్తుందనమాట. అప్పుడేదో ఆర్డర్ వచ్చేసరికి దాన్ని నేనే వెళ్లి డెలివరీ చేస్తానని చెప్పేసి వెళ్లి అక్కడ డెలివరీ చేస్తుంది. నెక్స్ట్ డే వాళ్ళకి కంప్యూటర్ క్లాస్ జరిగాయి. అప్పుడు తనేం చేస్తుందంటే, ఎలా అయినా సరే వాళ్ళ సిస్టర్ గురించి తెలుసుకోవాలని చెప్పేసి, తను చదివిన స్కూల్‌లో నార్మల్‌గా ఏమన్నా పోస్టులు దొరుకుతాయేమో తనవి అని చెప్పేసి, అక్కడ ఆ పేజ్ సెర్చ్ చేసిందనమాట ఇంటర్నెట్‌లో. అనుకోకుండా మెంగ్ అని చెప్పేసి తన సిస్టర్‌తో ఒక అమ్మాయి కొన్ని ఫోటోస్ కనిపిస్తాయన్నమాట ఆ పేజ్‌లో. సో, వెంటనే తనకి మెసేజ్ చేస్తుంది ఆన్‌లైన్‌లో. "మీరు ఫ్రీగా ఉన్నారా? నేను మిమ్మల్ని మీట్ అవ్వచ్చా?" అని చెప్పేసి. ఆమె ఇప్పుడు నేను ఫ్రీగానే ఉన్నాను. మనం ఇక్కడ మీట్ అవ్వచ్చు అని చెప్పేసి ఒక ప్లేస్ చెప్తుంది. ఎలా అయినా తన సిస్టర్ గురించి తెలుసుకోవాలని చెప్పేసి వాళ్ళ సార్‌కి నాకు స్టమక్ పెయిన్‌గా ఉంది. నేను ఇంటికి వెళ్లి రెస్ట్ తీసుకుంటానని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోయి ఆ మెంగ్‌ని మీట్ అవ్వడానికి ఆ ప్లేస్‌కి వెళ్తుందనమాట. అక్కడికి వెళ్ళగానే మెంగ్ ఎవరితోనో ఫోన్‌లో మాట్లాడుతూ తనని చూసి గుర్తుపడుతుంది. "నువ్వు బేయి సిస్టరే కదా!" అని చెప్పేసి. "కూర్చో మనం మాట్లాడుకుందాం" అని చెప్పేసి, "నీ సిస్టర్ ఎప్పుడూ నీ గురించి చెప్తూనే ఉంటుంది. తనకు నువ్వంటే చాలా ఇష్టం" అని కూడా చెప్తుంది. బెయ్యూకి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అని చెప్పేసి తనని క్వెషన్ చేస్తుందనమాట. తనేమో ఇలా చెప్తుంది. బాయ్ ఫ్రెండ్ ఏంటి తనకి చాలా మంది అడ్మైరర్స్ ఉన్నారు. సో, ఒకరంటే ఏం చెప్తాం. బట్ తను చాలా సెన్సిటివ్‌గా ఉండేది. ఎవరైనా సరే కొంచెం మంచిగా మాట్లాడినా వాళ్ళని మనస్ఫూర్తిగా ప్రేమించేది. తనకొక బాయ్ ఫ్రెండ్ కూడా ఉండేవాడు. అతనెప్పుడూ కొన్ని రోజుల తర్వాత బ్రేకప్ అయినా కూడా తను వేరే అబ్బాయితో క్లోజ్‌గా ఉందని చెప్పేసి అతనొచ్చేసి అక్కడ గొడవ చేసి, "నువ్వు నాతోనే ఉండాలని" చెప్పేసి తనని ఫోర్స్ చేసేవాడు. ఇలా చాలా సార్లు జరిగింది. అలాగే తను ఆ రోజు నైట్ వచ్చి ఏడవడం కూడా నేను అబ్జర్వ్ చేసి క్వెషన్ చేశాను. "ఏంటి నువ్వు బ్రేకప్ చేసుకున్నా కూడా అతను ఎందుకు ఇలా చేస్తున్నాడంటే" "ఏమో నాకు అర్థం కావట్లేదు. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది. నేను కొంచెం నాతో మంచిగా ఉన్నా సరే నేను మనస్ఫూర్తిగా వాళ్ళని లవ్ చేస్తున్నానని" చెప్పేసి తను చాలా బాధపడేది. అలాగే తన హోమ్ టౌన్ నుండి ఎవరో వచ్చారని కూడా నాకెప్పుడో మెన్షన్ చేసినట్టు గుర్తుంది. బట్ నేమ్ సరిగ్గా గుర్తులేదు. తను చాలా మంది అబ్బాయిల్ని ప్రేమించింది కాబట్టి తనకి చాలా మంది అడ్మైరర్స్ ఉన్నారు కదా! సో, నేమ్స్ సరిగ్గా నాకు గుర్తులేవన్నట్టు క్లియర్‌గా చెప్తుంది. ఇంకేమైనా తెలిస్తే నేను నీకు చెప్తానని చెప్పి, సరే అని చెప్పేసి థాంక్ యూ అని చెప్పి తిను వెళ్ళిపోతుందనమాట యూ. నెక్స్ట్ డే వచ్చి తనకొక డెలివరీ వస్తుందనమాట. వాళ్ళ స్కూల్ నుండి యాక్చువల్లీ ఆర్డర్ చేసింది ఎవరో కాదు. ఈయనే అనమాట. వాళ్ళు గేమ్ ఆడుతూ ఉంటారు అక్కడ ఆ ప్లేస్‌లో. తనేం చేసిందంటే, "ఈ ఆర్డర్ మీరే చేసారా?" అంటే అవునని చెప్తే, సో, తను అక్కడ పక్కన పెడుతుందనమాట. "ఏంటి హ్యాండ్‌కివ్వకుండా అలా పక్కన పెడుతున్నావు ఆర్డర్‌ని? నీకు మనీ కావాలి కదా!
నేనివ్వను. అది ఆర్డర్ నువ్వే తీసుకెళ్ళు అన్నట్టు తనతో చెప్తాడనమాట. ఆ గ్రౌండ్‌లో మన మింగ్ కూడా ఉంటాడు. సో, ఇంకొక ఫ్రెండ్ ఉంటాడు కదా మింగ్‌కి. ఈతోటి ఎందుకు గొడవ ఎందుకు మనీ ఇచ్చేసేయి నాకివ్వు నేనిస్తా అని చెప్పేసి తనకి మనీ ఇచ్చేస్తారు. తను కోపంగా వెళ్తుందనమాట. ఇదంతా అబ్జర్వ్ చేసిన మింగ్ కూడా తనని ఫాలో అవుతూ వెళ్తాడు. కిందకి వెళ్ళేసరికి తన సైకిల్ చైన్ పడుతుంది. మింగ్ అది చూసి వెంటనే వచ్చి తనకి హెల్ప్ చేస్తాడు. హెల్ప్ చేసినందుకు థాంక్ యూ కూడా చెప్పవా అంటే, థాంక్ యూ అన్నట్టు తను చెప్తుంది. సరే థాంక్ యూ అవసరం లేదు. దారిలో మా ఇంటి దగ్గర నన్ను దింపేద్దువు గానీ పద అని చెప్పేసి తన సైకిల్ మీద కూర్చుంటాడనమాట. సరే అని ఇద్దరు వెళ్తూ ఉంటే మింగ్ ఇలా క్వెషన్ చేస్తాడు. మొన్న కేఫే దగ్గర ఒక అబ్బాయితో మాట్లాడడం చూశాను. నీ సిస్టర్ బాయ్ ఫ్రెండా ఏంటి తను అన్నట్టు క్వెషన్ చేస్తాడు. తన సైకిల్ సరిగ్గా నడపడం రాదనమాట ఎనక మింగ్ కూర్చునేసరికి. సో, ఏం చేస్తుందంటే నువ్వే నడపని చెప్పేసి సైకిల్ మింగ్‌కే ఇచ్చి తనే వెళ్లి బ్యాక్ సైడ్ కూర్చుంటుంది. సో, ఇప్పటి వరకు జరిగిన స్టోరీ ఎంతో మింగ్‌కి క్లియర్‌గా చెప్తుందనమాట. వాళ్ళ సిస్టర్ గురించి తను ఎంతవరకైతే ఇన్వెస్టిగేట్ చేసిందో. మింగ్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. తను వెనక నుండి అలా తనని పట్టుకునేసరికి అలా వాళ్ళిద్దరు సైకిల్ రైడ్‌లో వెళ్తున్నారు కాబట్టి. తన ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళ నాన్నగారు వాళ్ళ సిస్టర్ 'బేయు డాన్స్' క్యాసెట్ ఉంది కదా! అది పెట్టుకొని రెడీగా కూర్చుంటారనమాట. తను రాగానే క్వెషన్ చేస్తారు. "ఏంటిది నువ్వు చదువుకోకుండా ఇవన్నీ ఎందుకు చేస్తున్నావంటే" "అది సిస్టర్ డాన్స్ వీడియో అదొక్కటే ఉంది ఉంచొచ్చు కదా!" అంటే "ఇవన్నీ నీకెందుకసలా" అని చెప్పేసి వెంటనే దాన్ని "నువ్వు కూడా డాన్సర్ అవ్వాలనుకుంటున్నావా ఏంటి" అని చెప్పేసి దాన్ని డస్ట్‌బిన్‌లో ఏస్తుందనమాట ఇరగ్గొట్టేసి పాపం. తను చాలా హర్ట్ అవుతుంది. నెక్స్ట్ తను స్కూల్‌లో ఏం చేస్తుందంటే, ఇంకా సోషల్ మీడియాలో అకౌంట్స్‌లో వాళ్ళ అక్క గురించి ఏమైనా తెలుస్తుందేమో బేయు గురించి అని చెప్పేసి చూస్తూ ఉంటుంది. బేయు బాయ్ ఫ్రెండ్‌తో కొన్ని ఫోటోస్ కనిపిస్తాయన్నమాట. అప్పుడే తనకి మెసేజ్ కూడా వస్తుంది. "ఏంటి నువ్వు నన్ను మీట్ అవ్వాలనుకుంటున్నావంట? బేయు లిటిల్ సిస్టర్‌వే కదా!" అని చెప్పేసి, హే అని చెప్పి ఒకతను మెసేజ్ చేస్తాడు తనకి. తను వెంటనే "నువ్వు ఈ విలేజ్ నుండికి చెందినవాడివా?" అంటే, "మనం మీట్ అయ్యి మాట్లాడుకుందాంలే" అన్నట్టు పెడతాడు. మింగొచ్చేసి తనకి కొంచెం కోల్డ్‌గా, దగ్గుగా ఉండేసరికి వాళ్ళ నాన్నగారు పనిచేసే హాస్పిటల్‌కి వెళ్తారనమాట. మిస్ ఫాంగ్ అని చెప్పేసి మింగ్‌ని అబ్జర్వ్ చేసి ఏమైందని చెప్పి వెంటనే అన్ని చెకప్‌లు చేస్తారు. అన్ని చెకప్‌లు చేసి బానే ఉందని చెప్పేసి చెప్తారు. నేను చెప్పాను కదా! జస్ట్ కోల్డ్ అని చెప్పి మీరెందుకు అన్ని చెకప్‌లు చేశారన్నట్టు మింగ్ అంటూ ఉంటాడనమాట. ఇట్స్ ఓకే. నా అబ్బాయిలంటోడివి ఏం కాదని చెప్పేసి వెళ్ళప్పుడు కొన్ని ఫ్రూట్స్ కూడా ఇచ్చి పంపించేస్తారు. సో, అదయిపోయిన తర్వాత మిస్ ఫాంగ్ ఏంటంటే మింగ్ వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్తుంది. యాక్చువల్లీ మింగ్ వాళ్ళ నాన్నగారు, మిస్ ఫాంగ్ ఇద్దరు రిలేషన్‌షిప్‌లో ఉంటారు. అందుకే మింగ్‌ని తను అంత కేర్ చేస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత విషయం అంతా చెప్తుంది. మింగ్ వచ్చాడు ఇలా అని చెప్పేసి, టెస్టులు చేసి పంపించానని చెప్పి. ఇంకోటేంటంటే మా పేరెంట్స్ వస్తున్నారు. మనందరం కలిసి మీల్ చేద్దామా అన్నట్టు తను అడుగుతుందనమాట. ఎవరికీ చెప్పనులే మన రిలేషన్‌షిప్ గురించి. సీక్రెట్‌గానే ఉంచమని వాళ్ళతో కూడా చెప్తాను. మీలే కదా! చేయొచ్చు కదా! అంటే ఫైనల్లీ మింగ్ వాళ్ళ నాన్నగారు దానికి యెస్ అని చెప్తారు. ఆ రోజు ఈవినింగ్ తను స్కూల్ నుండి వెళ్ళిపోతూ ఉంటే, ఆ హే ఉన్నాడు కదా! ఎవరైతే మన బేయు బాయ్ ఫ్రెండ్ అతను అక్కడికొచ్చేసి, నేను వెళ్తూ ఉంటే, వెళ్తూ ఉంటే యూని ఆపుతాడనమాట. "నువ్వే కదా బేయు సిస్టర్" అని చెప్పేసి. అంటే మీరు హే అని అడిగితే అవునని చెప్తాడు. "నాతో మాట్లాడాలనుకున్నావు కదా! పద వెళ్దాం" అంటే తనని చూస్తే రౌడీలా అనిపించి, లేదు నేను ఇంటికి వెళ్ళాలి. మా అమ్మగారు నా కోసం వెయిట్ చేస్తూ ఉంటారని చెప్పి తప్పించుకొని వెళ్తూ ఉంటే వాళ్ళేమో వదలరనమాట. ముమ్ము కూడా చూస్తుందిది. ఎవరబ్బా వీళ్ళంతా అని చెప్పేసి అనుకుంటుంది. వాళ్ళు బలవంతంగా ఎదురుగా ఉన్న షాప్‌లోకి తనని తీసుకువెళ్తారు. అక్కడ అరిచేసరికి అందరూ భయపడి వెళ్ళిపోతారు. తనక్కడ కూర్చోమని చెప్తారు. బేయుని మీరెప్పుడు మీట్ అయ్యారు? ఎక్కడ మీట్ అయ్యారు? అని చెప్పేసి క్వెషన్ చేస్తుంది. హే ఇలా చెప్తాడు. మీ సిస్టర్ సింగింగ్ బాగా పాడుతుంది. తన పాటలు పాడడం వచ్చు. ఒక బార్ ముందే నేను తనని మీట్ అయ్యాను. తర్వాత మేము క్లోజ్ అయ్యి రిలేషన్‌షిప్‌లోకి కూడా వెళ్ళాము. అయినా నీ సిస్టర్ ఏంటో లాస్ట్‌కి పాపం చనిపోయింది. ఇలా జరుగుతుందని చెప్పేసి అస్సలనుకోలేదు. ఎవరైనా చెప్తే అది నమ్మేస్తుంది. ఈ అబ్బాయి కొంచెం మంచిగా ఉన్నా వాళ్ళతో క్లోజ్ అయిపోతుంది. ఏంటో నీ సిస్టర్ అసల అని చెప్పేసి అంటూ ఉంటాడు. తను ఫైనల్లీ మీరు ఈ విలేజ్ నుండి వచ్చారా అని చెప్పేసి క్వెషన్ చేస్తుందనమాట. ఎందుకంటే 'బేయు డైరీలో' ఆ విలేజ్ నుండి వచ్చిన అబ్బాయి తనకి క్లోజ్ అయ్యాడని చెప్పి రాసుంటుంది కదా! అది తెలుసుకోవడానికి. కాదు అని చెప్పగానే, సరే ఇక నేను వెళ్తున్నానంటే, అదేంటి అప్పుడే వెళ్ళిపోతున్నావు? మనం ముందే మీట్ అయ్యాం మర్చిపోయామా అంటే, మనం ఎప్పుడు మీట్ అయ్యాం అన్నట్టు అంటుంది. నీకు గుర్తులేదా? నువ్వు చిన్నప్పుడు ఒకసారి నీ సిస్టర్ నాతో వచ్చేప్పుడు నువ్వు నీ సిస్టర్‌తో మాట్లాడడానికి ట్రై చేస్తే నువ్వెవరు అని చెప్పేసి నీ సిస్టర్ అడిగింది కదా! అప్పుడు అలా ఎందుకనిందంటే నిన్ను బాధ పెడదామని కాదు. నాలాంటి వాళ్ళ నుండి నిన్ను దూరంగా పెట్టడానికి అలా చేసింది. బట్ ఆ గాడ్ తెలివైనవాడు. ఫైనల్లీ నువ్వు బ్యూటిఫుల్‌గా ఉంటావని చెప్పేసి నా దగ్గరికే చేర్చాడు నిన్ను అని చెప్పేసి తన్ని బలవంతం చేయబోతాడనమాట. ఇంతటితో మనకి ఎపిసోడ్ కంప్లీట్ అయిపోతుంది. ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఈ వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.